గత సంవత్సరంతో పోలిస్తే రామగుండం కమిషనరేట్ పరిధిలో 2025వ సంవత్సరం క్రైమ్ రేటు గణనీయంగా తగ్గుముఖం పట్టిందని, ఆస్తి నష్టం యొక్క రికవరీ శాతం ప్రస్తుత సంవత్సరంలో 22% పెరిగిందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి మాట్లాడుతూ వార్షిక పరిస్థితులను వివరించారు. 2025వ సంవత్సరంలో చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ 2లో భారీ ఆర్థిక మోసం కేసును ఛేదించి 360 గోల్డ్ లోను ఖాతాల నుండి 20.154 కిలోల బంగారాన్ని రికవరీ చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో 47 మంది నిందితులుగా ఉండగా 13 మందిని అరెస్టు చేసి 34 మందికి నోటీసులు జారీ చేశామన్నారు. జూలై 15న మావోయిస్టు అగ్రనాయకులు ఆత్రం లచ్చన్న చౌదరి అంకుబాయ్ అలియాస్ అనిత శాంతియుత జీవనం గడపాలని లొంగిపోవడం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ఈ సంవత్సరం 273 మంది మరణించగా 773 మంది గాయాల పాలైనట్లు చెప్పారు. కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 17,530 కేసులు నమోదు చేయగా 32 మందికి జైలు శిక్ష, మిగతా వారికి 1,71,91,390 రూపాయల జరిమానా విధించడం జరిగిందన్నారు. 7,50,589 మందిపై ఈ ఛానల్ కేసులు నమోదు చేయగా 22,89,96,145 రూపాయల జరిమానా విధించడం జరిగిందని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రజలు నిర్భయంగా జీవించే వాతావరణం కల్పించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమన్నారు. రాత్రి వేళలో పెట్రోలింగ్ ను మరింత పెంచి నిరంతర నియంత్రణతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళల పట్ల వేధింపులు, అసభ్య ప్రవర్తనకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల వల్ల విలువైన ప్రాణాలు కోల్పోకుండా ప్రజలు స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. నూతన సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజా భద్రత, మహిళల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. హౌస్ బర్బరీ బై నైట్ చాలా పెద్ద ఇరిటేటింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇల్లు లాక్ చేసి బయట వెళ్ళిన నైట్లో ఏదో ప్రోగ్రామ్ వచ్చి దొంగతనం చేస్తారు. ఆ భయం ఉండేవారు. సో అది కూడా తగ్గింది, ఆల్మోస్ట్ 15% తగ్గింది. రేప్, అటెంప్ట్ టు మర్డర్లో సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఉంది, ఆల్మోస్ట్ 33%, 1/3 రిడక్షన్ ఉంది అటెంప్ట్ టు మర్డర్లో. సో ఈ విధంగా చూస్తే సొసైటీలో ఒక చట్టంకి గౌరవం ఇవ్వడానికి ఒక సిచ్యువేషన్ వచ్చింది. చట్టంతో భయపడి క్రిమినల్ ఎలిమెంట్స్ బయట వచ్చి అది అటెంప్ట్ టు మర్డర్ అట్లా ఇన్సిడెంట్స్ చేయడానికి భయపడుతున్నారు. ఆ కారణంతో ఆ కేసెస్ కూడా తగ్గింది. ఈ అందరి పని డీటెయిల్ మీకు మన యాన్యువల్ రిపోర్ట్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్ని హెడ్ వైజ్ 27 హెడ్స్లో ఏ హెడ్లో ఎంత తగ్గింది, ఎంత పెరిగింది అది అన్ని విషయం ఉంది. కానీ ఓవరాల్ చూస్తే మేజర్ హెడ్స్లో క్రైమ్ తగ్గింది, రికవరీ పెరిగింది. తర్వాత గాంజాయి చాలా ఇంపార్టెంట్. మనము ఒక సంవత్సరం నుంచి చేసిన హార్డ్ వర్క్, మన ఆఫీసర్ చేసిన రెగ్యులర్ పెట్రోలింగ్, మారుమూల ప్రాంతాల్లో కూడా విజిట్ చేసి ఎవర్డెంట్ ప్లేసెస్లో నైట్ రేడ్ చేసి ఈ డాగ్స్ యాంటీ నార్కోటిక్స్ పనికి వాడుకుంటే ఆ నంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెరిగింది. 2024లో 95 అయితే ఈ సంవత్సరం 115 కేసెస్ చేయడం జరిగింది. కానీ రికవరీ నార్కోటిక్ సబ్స్టాన్స్, మాదక ద్రవ్యాల రికవరీ ఆల్మోస్ట్ 5 times పెరిగింది. 24లో 25 కేజీ, 55 కేజీ ఉంటే ఈ సంవత్సరం 250+ కేజీ జరిగింది. సో ఈ విధంగా అన్ని విషయంలో పోలీస్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. కొన్ని విషయంలో సైబర్ క్రైమ్ ఉండొచ్చు, ఉమెన్ సేఫ్టీ ఉండొచ్చు, కంటిన్యూస్గా విజిలెంట్ ఉండడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో కూడా మనము చూస్తాం. ఈ నెక్స్ట్ ఇయర్లో ఏ విధంగా మనము ఎక్కడ మనకు ఇంప్రూవ్మెంట్కి అవసరం ఉంది అది కూడా మనము డిస్కస్ చేసి నెక్స్ట్ ఇయర్ యాక్షన్ ప్లాన్లో అది ఇంక్లూడ్ చేసి ఈ సంవత్సరం చేసిన పనికి ఫర్దర్గా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఆ విధంగా కూడా నెక్స్ట్ ఇయర్ కోసం ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈ విలేకరుల సమావేశంలో గోదావరిఖని ఏసీపీ రమేష్ తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.